హాయ్ అండి. నా గ్లాసెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. కామెడీగా ఉన్నాయి కదా! 50 రూపీస్ అంట, తీసుకోలేదులెండి. ఇంకా టెంపుల్‌కైతే వచ్చాము. ఇక్కడ చూడండి ముగ్గుతో వేశారు రథము. భలే ఉంది కదా! ఇక్కడైతే తీర్థం ఇస్తున్నారు. అసలు ఇలా షాపింగ్‌కి, టెంపుల్‌కి రావడానికి రీజన్ వచ్చేసి నా మొబైల్ పోగొట్టేసుకున్నాను. పగిలిపోయింది. 1 వీక్ బ్యాక్ 2500 అయ్యింది. కానీ మళ్ళీ బ్యాటరీ పొంగిపోయిందనమాట. దానికి ఒక 1000 రూపీస్ తీసుకున్నారు. మొత్తం 3500 రూపీస్. అండ్ గ్లాసెస్ కూడా వేయించేసాం పైన. దానికి 150. మొత్తానికైతే నేను ఇంత చేశాను. ఇంకా మా వారైతే తిట్టుకుంటూనే చేశారనమాట ఈ పనులన్నీను. షాపింగ్లో ఇంకా టెంపుల్లో మొబైల్ పోగొట్టుకుంటావు, నీకేమో వీడియోస్ కావాలి అని చెప్పేసి ఒక్కటే గోల. అయినా గోల భరిస్తూనే ఇదంతా తిరిగేశాను. ఇక్కడ వచ్చేసి టెంపుల్లో మొన్న అయోధ్య ప్రతిష్ఠ అయింది కదా, అప్పుడు పెద్ద పండగే చేశారు ఇక్కడ. మనకు తెలీదు. అండ్ తెలిసినా కూడా వచ్చే ఆ రోజు కొంచెం హస్బెండ్కి లీవ్ లేదు. సో అప్పుడు అవ్వకపోతే ఇప్పుడు అయింది కదా, చూపించేస్తారండి. ఇదంతా బయట ఇలా పెట్టారనమాట. మొత్తానికి ఈ టెంపుల్కి అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మంచిగా సాంగ్స్ వేసేసి అందరూ చాలా ఎక్కువ మంది వస్తున్నారు. అండ్ టెంపుల్లో అందరూ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా కూర్చొని భజనలు చేస్తున్నారనమాట. సో కేరళలో టెంపుల్స్కి కొబ్బరికాయ కొట్టడం, అరటిపళ్ళు పెట్టడం, ఊదొత్తులు తిప్పడం అలాంటివి ఏమీ లేదు. ఏ టెంపుల్లోనైనా దీపం వెలిగించేయడమే. ఎక్కడో అనమాట దొరుకుతుంది అలా పూజలు చేసుకోమని. ఇలా మేమైతే ప్రతి టెంపుల్ని అలా దండం పెట్టేసుకొని అక్కడ ఉన్న పువ్వుల్ని తీసుకొని పెట్టుకొని అక్కడున్న తీర్థాన్ని పుచ్చుకొని వెళ్ళిపోవడమే. ఇంకా నేనైతే అలా చేశాను. ఇంకా మగవారికి అయితే అలౌ లేదనమాట. పంచె కట్టుకొని వస్తున్నారు మ్యాక్సిమం. షర్ట్ తీసేసి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది వచ్చే రథము. ప్రతి టెంపుల్లో ఈ గంట స్తంభం అయితే ఉంది. ఇగోండి ముగ్గు ఎంతో అందంగా వేశారని చెప్పేసి అయితే రికార్డ్ చేశాను. ఇలా నా మొబైల్ పోవడం వల్ల టెంపుల్స్కి, షాపింగ్కి తీసుకెళ్తానంటే రోజుకి ఒకసారి పోగొట్టాలేమో. ఇంకా మొత్తానికి కలకల్లా ఆడిపోతుంది కదా. నైట్ టైము ఎప్పుడు 7 o'clockకే టైమింగ్ ఉంటుందన్నమాట. టెంపుల్స్ వచ్చేసి ఓపెనింగ్. మార్నింగ్ వచ్చేసి ఎంత ఉందో నాకు తెలియదు, కానీ మాకు ఎప్పుడు ఈవినింగ్ అవుతుంది కాబట్టి ఈవినింగ్ చెప్పాను. ఇది చాలా పెద్ద టెంపుల్ అనమాట. ప్రదర్శనలు అయితే చేసామన్నమాట. సో అదంతా అయిపోయాక మేమైతే మొత్తానికి షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. విశాల్ మార్ట్, విజయనగరం విశాల్ మార్ట్ కాలిపోయినప్పుడు నాకైతే సాడ్గా ఫీల్ అయ్యాను. అయ్యో నేను అన్నీ అందులోనే చేస్తానని. ఇక్కడ దొరికేసింది నాకు. అన్నీ చాలా తక్కువ ఉన్నాయి అనమాట. అన్నీ రీజనబుల్గా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి. బట్టలు కూడా నాకైతే నచ్చింది. సెకండ్ టైం ఇది రావడం, కానీ ఏం తీసుకోవట్లేదు. ఫస్ట్ టైం అయితే ఏం తీసుకోలేదు. సెకండ్ టైం వచ్చేసి నాకు షూస్, హనీకి బాలు బ్యాట్ ఇవి తీసుకున్నాం అనమాట. సో కిడ్స్ బట్టలు అయితే చాలా బాగున్నాయి. మాకైతే చాలా నచ్చాయి. మేము ఇక్కడ ఉన్నంతవరకు ఈ విశాల్ మార్ట్కే వచ్చి అన్ని షాపింగ్ చేసుకుందామని అయితే డిసైడ్ అయిపోయాం ఆ రోజే. అండ్ మెయిన్ కాస్ట్ గురించి పక్కన పెడితే డ్రెస్సెస్, క్లాత్స్ అన్నీ బాగున్నాయి అన్నమాట. కిడ్స్కి టాయ్స్ కూడా చాలా తక్కువ, అన్ని రకాలు దొరుకుతున్నాయి అన్నమాట. మాకు బాగా నచ్చింది. చూడండి మీరే. ఇంకా బాగా నేను అన్నీ రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే చక్కగా మా వారు చూసుకుంటున్నారు. నా ఫోన్ ఏమో ఇచ్చేసాను, మా ఆయన ఫోన్ తీసుకున్నాను అనమాట. సో ప్యాంట్స్ నాకు తీసుకోండి అంటే నీకు మొబైల్ కావాలా, ప్యాంట్ కావాలని అయితే అడిగారు. క్యారమ్ బోర్డు నా దగ్గర ఉంది, నా చిన్ననాటి గేమ్ అనమాట. విహానా గేమ్స్ ఆడుతున్నప్పుడు పక్కోళ్ళ బాల్ తీసేసుకుంటుందని చెప్పేసి బాల్ తీసుకుందామని చూశారు, కానీ దాని చేతిలో పెద్దదైపోయిందని చిన్న బాలు, చిన్న బ్యాటు తీసుకున్నారనమాట. సో పైకి వెళ్ళిపోతున్నాం అనమాట. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు మెట్ల మీద ఇలా పెట్టారు, పిల్లలకి అందేస్తే పీకేస్తారు, ఇంకా పేరెంట్స్ కొనాల్సిందే అని చెప్పేసి. ఐడియా బాగుంది కదా. సో పైన ఇదిగోండి ఇక్కడే గ్లాసెస్ ట్రై చేసేసాం అనమాట. అన్నీ 50 రూపాయలే, చిన్నపిల్లలు అనమాట. ఇగోండి నా షూస్, అందమైన షూస్ అనమాట. నాకు ఈ కలర్ అయితే అట్రాక్ట్ అయిపోతాను అనమాట. అందుకని అవి ఎలా ఉన్నా తీసేసుకుంటాను. మా వారు అదే అంటుంటారు. ఇంటికైతే వచ్చేసాం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.